పంది మరియు ఉడుత కథ. ఒకసారి ఒక చిన్న అటవిలో పంది మరియు ఉడుత అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. పంది బలమైనదిగా ఉండేది, కానీ తక్కువ ఆలోచన చేసేది. ఉడుత చిన్నదిగా ఉండేది, కానీ చాలా తెలివైనదిగా ఉండేది. ఒకరోజు ఆ ఇద్దరూ కాస్త దూరంలో ఉన్న పండు చెట్టుని చూశారు. ఆ చెట్టుపై అందమైన పండ్లు పక్కలా వేలాడుతున్నాయి. పంది వెంటనే చెప్పింది, నేను నా బలాన్ని ఉపయోగించి ఈ చెట్టు కదిలిస్తాను. పండ్లు కింద పడతాయి. అలా చెప్పిన పంది చెట్టును బలంగా తోసింది. కాని ఏ ఒక్క పండు కూడా కింద పడలేదు. చెట్టు చాలా దృఢంగా ఉండింది. పంది విసుగుపడుతూ ఉడుతని అడిగింది, నువ్వు ఏమి చేస్తావు? ఉడుత నవ్వుతూ చెప్పింది, ప్రశ్న కాదు స్నేహితుడా, సమస్యకు సరైన పరిష్కారం అవసరం. అప్పుడు గుబ్బి వెంటనే చెట్టు ఎక్కి పైనుంచి పండ్లను కిందకు విసిరింది. పండ్లు కింద పడటంతో పంది ఆనందంగా వాటిని తిన్నది. ఆ తర్వాత పంది చెప్పింది, నేను బలంగా ఉన్నా నా తెలివి వినియోగించడం నేర్చుకోవాలి. ధన్యవాదాలు స్నేహితుడా. ఉడుత మురిసిపోయి నవ్వుతూ చెప్పింది, స్నేహితుడా, తెలివి మరియు సహాయం కలిసి ప్రయోజనం తెస్తాయి. పాఠం: బలం సరిపోదు, తెలివి కూడా అవసరం. నిష్కర్ష: బలం మరియు తెలివిని సమన్వయం చేస్తే మీరు ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు.